ఉట్టి మీద ఉండంగా పైన రొట్టెల కొద్దిగా నాగా ఎక్కడ దొంగలనే 1 2 3 ఇద్దరు దొరికిరు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ధీరజ్ ఎల్పి వ్లాగ్స్. ముచ్చట ఏంటంటే సంక్రాంతి సెలవులు అయితే వచ్చినాయి, పోరాళ్ళకైతే హాలిడేస్ వచ్చినాయి. నాతోని ఏం చెప్పిర్రు అంటే, అన్న మేము కొన్ని ఆటలు ఆడుకుంటాం, మా ఆటలు తీస్తామని అడిగిర్రు. నేను ఎందుకు తీయ అని చెప్పిన. సో ఈరోజు ఈ వీడియోలో హాలిడేస్లో వీళ్ళు ఏం చేస్తారో అనేది చూపిస్తా. మీరు హాలిడేస్ వస్తే ఏం చేస్తారా? మీరు చూపిస్తాం. ఆటలు ఆడతారా? ఏ ఆటలు ఆడతారు? ఖోఖో అంటే మీరు ఏం ఆడతారో అవన్నీ చూపిస్తారా? స్టార్ట్ చేద్దాం మనం. ఇక ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయర్రి. రైట్, లెట్స్ గో టు ద వీడియో. స్టార్ట్ చేద్దామా? మెల్లగా మెల్లగా ఒకరికి ఎక్కాలి. అమ్మా పడతావు. హాయ్ గాయ్స్, మేమైతే జారబండ జారేసాం. ఇప్పుడు మేము ఇంకో ఆట ఆడబోతున్నాం మా స్కూల్ దగ్గరనే. ఇందులో ఓన్లీ నలుగురే ఆడతారు. ఫస్ట్ బాను నేను ఇద్దరం పోతున్నాం జారబండ. నెక్స్ట్ మన శివ ఇంకా విన్ను పోతారు. శివ ఇంకా విన్ను పోతారు. మేము ఆడుకున్న తర్వాత మీరు ఆడుకోర్రా. కొంచెం ఆగురి, అప్పుడే జరబండ జరగపోరి. చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా వెంకటేశ్, చూడకపోతుంటావో కానకపోతుంటావో. ఉట్టి మీద ఉండంగా పైన రొట్టెల కొద్దిగా నాగా ఒకదాన్ని ఉండలేనాడు, మేము అనలేని రకంగా ఒకదాన్ని ఉండలేనాడు, మేము పండలేని నాదా ఒకదాన్ని. పెద్దది మడుగు చిన్నది చేప, పెద్దది చేప చిన్నది మడుగు, పెద్దది మడుగు చిన్నది చేప, పెద్దది చేప. ఎయ్యరా చిన్నోడా చేపల గాలం పట్టరా. నేను చేయబెడతా, మీరు అందరు వెళ్ళిపెట్టుర్రి. నేను మూత ఓలే దొరికితే వాళ్ళ దొంగ. 1 2 3 1 2 3 1 2 3 ఇద్దరు దొరికిరు. మళ్ళా లాస్ట్ ఇద్దరు దొంగ మండే అన్నారా? మండే ఇంకో మండే అను. ట్యూస్డే తాజ్జేకి తాలిపట్టు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏ గేమ్ ఆడారు? ఫస్ట్ మేము జారుడు బండ, తర్వాత ఒంగుడు దుంకుడులా మీరు కొత్తగా ఏదో కనిపెట్టరు. ఏది వెడ్నెస్డే, అది ఏంటిది నాకు అర్థం కాలే. మండే ట్యూస్డే, నెక్స్ట్ వెనస్డే,
2 సపర్లు కొట్టి తాజాకి తాలిబొట్టు, ఆ, ఫ్రైడేకి గచ్చక, ఆ. సాటర్డేకి లంగడి ఒక కాలు మీద. ఇవన్నీ మీరు ఇట్లనే ఆడతారా? ఆ, చిన్నప్పటి నుంచి ఇట్లనే ఆడతారా? మీది ఆ. కొత్తగా ఉంది ఇది. ఇప్పుడు మీరు హాలిడేస్ వస్తే బొంగుడు దుంకుడు ఆడతారా? ఇప్పుడు ఇంకా మీరు కబడ్డీ కూడా ఆడతారా? కానీ కబడ్డీ ఆడదామంటే మంది ఎక్కువ లేరు, తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. డ్రెస్ ఆడదాం. మరి కైట్లు ఎక్కించిరా? ఎక్కించినాం. ఏమైనా కైట్లు పోయినాయి. పోయినాయా? మళ్ళా కొనిచ్చిందా డాడీ? కొనియాలి. ఎన్ని కైట్ కొనిచ్చిండు డాడీ ఎప్పుడు నీకు? నాకు 2 కొనిచ్చిండు. 2 అది ఏమన్నా పోయినాయా? అయిపోయినాయా? ఎట్లా కైట్లు ఎక్కువ బాగా అనిపిస్తుందా నీకు? నాకు 3 ఉన్నాయా? పోయినా కైట్లు పోయినాయి. పోయినాయా? సంక్రాంతికి హాలిడేస్ వస్తే ఎక్కువ చేసే పని కైట్ ఎగరేస్తారు కదా. కైటు ఇవి 3 పతంగులు పోయినాయి, బాను కానీ 2 పతంగులు పోయినాయి. సో ఇప్పుడు అది కాకుండా ఇంకా కొత్త గేమ్ ఆడతారంట. ఏ గేమ్ అది? డ్రెస్సా? తాళతప్పలు ఎత్తారా? ఏరు తాళతప్పలేరు. ఎంతమంది అయితే తాళతప్పలే? 4, 5, 6 ఒకళ్ళు వేయద్దు. 5గురు కాదు, మీరు 3 ఇట్లా వేసిర్రు, వీళ్ళిద్దరు చేయాలి. 3 నా తెలిసిన చోళంగులు దొంగ అమ్మ భయపడతాడు, భయపడడు. భయపడతాడు. వద్దు వాడు పాపం, ఏ వద్దు వాడు పాపం, దొంగ వాడు వద్దు. అరే ఇంతకుముందు గేమ్ ఆడినప్పుడు నీ చేయి పెట్టుకోలేదు, నువ్వు దొంగ రారా? మరి ఇంతకుముందు బొంగుడు దుంగ వాడు చేయి పెట్టుకోలేదు వాడు, పాయింటే కదా. వాడు చేయి పెట్టుకోలేదు వాడు, వద్దు నీ చేయి పెట్టుకో, దొంగ వాడే. వస్తావా? రాబోరు దొంగ, బాగా దొంగ వస్తావా? ఎంతమంది కౌంట్ చేయి? 60 కౌంట్ చేయపురా. నీకు దొరకరు వాళ్ళు, నీకు దొరకరు వాళ్ళు. ఎందుకు ఏం కదా? ఫస్ట్ అర్రే పాప మళ్ళా వాడ దొరికిండా? రిక్కిగాడు, రిక్కిగాడు దొరికిండా? ఎటు వేరంట వాళ్ళు? చెట్రికనా? ఎందుకు ఎందుకు చెప్పు చెట్రిక? ఫస్ట్ నువ్వే దొరికినావా? ఇప్పుడు దొంగ వస్తుందని భయం అవుతుందా నీకు? మరి పాలకుండా పట్టుకు చెప్పాను. ఇది చూడు, చెట్రిక ఆడదామా? ఎందుకు ఇది చూడరా, చెట్రిక ఆడదాం. ఎందుకు దొంగ నువ్వే పోతావు మళ్ళా? సరే చెట్రిక ఆడదాం అయిపోయినాక, ఇదే లాస్ట్. సరేనా? నువ్వు దొంగ రావు. దొరికిందా బానుగాడు? ఇంకోరు మిగిలిపోయారు, ఇంకా ఇంకోరు. దా 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 ఇట్రా. అందరు దొరికిరా? ఇగో వీడు ఏమంటుండే చెప్పనా, దొంగ నేనే వచ్చిందా, ఈ గేమ్ వద్దు, వేరే గేమ్ ఆడదాం అంటుండే. ఏమంటారు చెప్పుర్రి? వేరే ఏం గేమ్? ఇప్పుడు దొంగ వాడొచ్చింది కాబట్టి వాడ రావాలా? మేము ఎప్పుడైనా వీడియో నేను చోరతే నేను ఆడా అంటాడు. ఎప్పుడైనా చెట్లు చెట్టుని కాడినాం అనుకో, వాళ్ళ కింద పడితే కాలు ఇరుగుతాయి అంట వాళ్ళకి. మరి దొంగ వస్తావా? ఏమంటావు? పల్లి కొరుకుతావా? పల్లి కొరుకుతావు మరి? పనిష్మెంట్ లేదు అంటే దొంగ వస్తావు మరి? ఇట్రా ఇట్రా ఇట్రా. ఏ ఉన్నదిరా, ఇంకో గేమ్ ఆడదాం మళ్ళా. అలా ఫస్ట్ నువ్వు చెప్పరా, నువ్వు ఏమంటావు చెప్పరా? దా నువ్వు దా ఇట్రా. దొంగ వస్తావా? రావా చెప్పు. నువ్వు వస్తావా? దొంగ వస్తారంట, ఏమంటారు? ఓకేనా? మన ఇప్పటికే మన వీడియోలో బాగా పెడుతుంది కాబట్టి ఇంకో గేమ్ ఆడదాం.
ఐస్ వాటర్ ఐస్ వాటర్ చెట్టు కాడితే వాళ్ళ కాలు చేతులు తిరుగుతాయని భయపడుతున్నారు. ఓకే ఓకే ఏం ఆడదాం చెప్పుర్రి, పని చేయర్రి. కొత్త గేమ్ ఆడదాం అంటారు కదా, కొత్త గేమ్ ఏ గేమ్ ఆడతారు ఇప్పుడు? కబడ్డీ. ఎంతమంది ఇక్కడ మొత్తం? 1 2 3 4 5 6 ఆరుగున్నారు. క్యాప్టెన్స్ ఎవరు ఉంటారు? క్యాప్టెన్స్ వీడు తమ్ముడు ఉంటే సరిపోతుంది. దారా క్యాప్టెన్. కబడ్డీ కబడ్డీ ఆడదా? కబడ్డీ నిలవాడు. టాస్ ఎత్తావా? టాస్ అయ్యి ఉంది ఉంది రౌతు ఉంది ఉంది తింపుతున్నావా? చెప్పురా. ఉందా లేదా చెప్తే ఇప్పుడు. ఉందా లేదా? నువ్వు లేదు ఉంది. ఫస్ట్ ఇప్పుడు మీరు కొట్టి ఎన్ని పాయింట్లకు విన్ పెట్టుకుందాం? 20 అంటే బాగా టైం పడుతుంది మనకు. 10 పాయింట్లు పెట్టుకుందాం సరేనా? ఓకేనా? సరే రైట్. కోర్టు గీరిగా ఆట మధ్యలో ప్రణీత్ గాడు శివ గాడు వచ్చారు. బ్లాగ్ ఇస్తున్నాం. కబడ్డీ ఆడుతారు వాళ్ళు. ఆడిపించుకుంటారా వీళ్ళను? ఆగు. కెప్టెన్ ఎవరుగా ఇట్రా. కాదు, టాస్ వాళ్ళ గెలిచింది కదా. నీకు ఎవరు కావాలి? నీకు ప్రణీత్ కావాలి. ఎవరు కావాలి నీకు? నీకు శివ గాడా? ఆ పోర్రి. టైం అయింది పోయిగా పోవాలి. మీ దాంట్లో కెప్టెన్ 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 ఓ ఫాస్ట్ గా. నువ్వు మేనేజింగ్ చెప్తున్నా. అవుట్ అవుట్ అవుట్. ఆ పోరిగా దొరకవుట్ 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 ఇంకా దొరకవుట్రా. అట్టురా. ఆ పోరా బాగా పోరా. పట్టురు పట్టురు పట్టురు. దొరుకురా బాబా మనకు. ఆ పాయింట్ ఇరా మనకి. వద్దు నువ్వు నువ్వు ఉండదు ఆలో నీకు. నువ్వు ఉండదు. పో పో. ఆల్ అవుట్ అయ్యారు. కోర్టు చేంజా మీకు? వాళ్ళకి 4 మిక్స్ ఉందానా? ఎక్స్ట్రా ఏం లేదు. మన ప్రో కబడ్డీ కదా మన. పోరా పోరా నువ్వు. పోకురు అవుట్. పోకు పోకు. మీ ఎన్ని పాయింట్? 5 పోరా. 5 1 పోరా. ఫాస్ట్ అవుట్ తీసుకురా. నువ్వు కాదు నువ్వు ఊరా. పూరా. మీ ఎన్ని పాయింట్లు? మీ 5 మీ 5 వాళ్ళ 3 మీ 5 బాగా నువ్వురా. అవుట్ అవుట్ అవుట్. మీ 7 మీ ఎన్ని 3 పోరా శివ.
పండిపోయారు అవుట్ వాళ్ళు నాలుగు మీ ఎన్ని మీ 4 వీళ్ళు ఎంత మీ 6 పోరి ఎనిమిది పోరా మీ బాను పో భలే 8 మీ 4 అవుట్ 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 2 పాయింట్లు వచ్చినాయి మనకి రెండు ఆనంద్ ఆనంద్ వాడు మీరు ఆనంద్ చేయికి వాడు ఆనంద్ నీకు మీకు 5 ఎక్కురా మీకు ఎన్ని పాయింట్లు వచ్చినాయి 5 రా మన కూతురు అవుట్ నువ్వు అవుట్ పో అట్లా ఉంటుందా మీకెన్ని పాయింట్లు వచ్చినాయి మీకెన్ని పోరి 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 ఆ బుడ్డోడు నువ్వు పోరా పో 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 అవుట్ 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 9 పాయింట్ల మీకు సూపర్ కొట్టినరా క్లాస్ కొట్టిరా బాగా కొట్టినాడు మస్తు కొట్టినాడు మీ అన్న కదా వాడు వాళ్ళ సొంత అన్ననే కొట్టినవాడు మీ 9 పాయింట్లు వాళ్ళ ఎన్ని పాయింట్లు 6 మీ అంటే ఇప్పుడు ఎక్కిరు ఇలా ఎవరెవరు ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఆహా మీరు ఇద్దరే ఉన్నారా నువ్వు ఓరా చిన్నవాడు మంచిగా ఆడుతున్నావు అవుట్ అవుట్ మీ ఎన్ని పాయింట్ రా నువ్వు ఒక బానుగా పోరా అదే నువ్వు గిరి పోవాలి ఇప్పుడు పోరా 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 పో చెప్పండి పో స్టాప్ పాయింట్ అయితే మీరు వెళ్తారు 2 పాయింట్ అయితే వాళ్ళు వెళ్తారు పోయిగా అయిపోయింది గెలిచిర్రా పది పాయింట్లకు విన్ను చెప్పినా నేను కబడ్డీలో కెప్టెన్స్ అన్న తమ్ముడు ఉన్నారు తమ్ముడు గెలిచిండా అన్న గెలిచిండా ఒకటి మాత్రం వీడు ఏమన్నా పట్టిండా సూపర్ వచ్చిందా వీడు ఏంగా వాళ్ళ టీం గెలిచింది మేము డ్రెస్ ఆడినాం కబడ్డీ ఆడినాం బొంగుడు దుంకుడు ఆడినాం జారుడు బండ ఆడినాం అన్నాం ఇప్పటికైతే ఇది వీడియో ఎందుకంటే వీడియో ఇద్దాం అనుకుంటే నా ఫోన్లో ఛార్జింగ్ పూర్తిగా అయిపోయింది ఈ వీడియో మంచిగా ఉంటే రేపే ఇంకొక ఆటలు కూడా ఇద్దాం ఇది వీడియో బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా బాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి